నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అశోక్ సార్. రేపు మనం తలపెట్టినటువంటి ప్రోగ్రాం చలో గాంధీ భవన్. ఉద్యోగాల సాధన కోసం మన వివిధ రకాల ప్రోగ్రాం చేశాం. రేపు కూడా మరో ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఆ ప్రోగ్రాం ఏంటంటే చలో గాంధీ భవన్. రేపు 11 గంటలకి మనకు ఈ చలో గాంధీ భవన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉన్నాం. లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒకసారి లైక్ చేసుకుంటూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, 18 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఏమి రాలేదు. 100% వాస్తవం. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్ని కంటిన్యూ చేద్దాం. రేపు అందరూ కూడా 11 గంటలకి గాంధీ భవన్ని చేరుకోవాలా. పోలీసుల నిర్బంధాలు కూడా ఏం లేవు. ఒకవేళ పోలీసు నిర్బంధాలు ఉంటే ఈ పాటికి నన్ను ఎత్తుకపోయేవాళ్ళు. కాబట్టి పోలీసు నిర్బంధాలు కూడా ఏం లేవు. వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. పైగా ఆల్రెడీ మనం అద్దంకి దయాకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ గారు కూడా పాజిటివ్గా ఉన్నారు. రేపు అక్కడ ముఖ్యమంత్రి కూడా మనకు వస్తారు, మాట్లాడుతారు. అలాగే మంత్రులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనందరం కూడా అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాం, కానీ మన యొక్క లక్ష్య సాధన ఉద్యోగాల సాధన కాబట్టే మనము ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా ఈ 18 నెలల కాలంలో ప్రోగ్రాం చేసినాం. మొదటిసారి 7 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. నాతో పాటు అస్మా, ఇందిరా కూడా కూర్చోవడం జరిగింది. రెండవసారి మోతిలాల్ దీక్షకు కంటిన్యూషన్గా మన దీక్ష మళ్ళీ 10 రోజులు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మహాగర్జన పెట్టినాం, ఇందిరా పార్క్ ధర్నా పెట్టినాం. ఇన్ని చేసినా కూడా వీళ్ళల్లో ఎలాంటి చలనం రావట్లేదు. కాబట్టి ఇది అయిపోయినాక కూడా అవసరమైతే అంగర్షై కూడా దిగుతాను. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే వరకు వదిలిపెట్టే ఒక ప్రసక్తే లేదన్న అంశానికి అర్థం చేసుకోవాలి. వదిలిపెట్టను. కంపల్సరీగా జీపీఓ, పవర్ సెక్టర్, డిఎస్సి కనీసం ఒక 4 నోటిఫికేషన్లు వచ్చే వరకు అయితే ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టేది లేదు. కానీ రేపు మన ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఎవరో చేస్తారులే అంటే కుదరదు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు కరీంనగర్లో ఉన్నా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా, నల్గొండలో ఉన్నా, మీరు ఒట్టి కూర్చొని చదివితే ఉద్యోగాలు రావు. కాబట్టి మనందరం కూడా కదలాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. లైవ్లో ఉన్న వాళ్ళు షేర్ చేసే ప్రయత్నం చేయండి వివిధ గ్రూపులకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయాలి. లైక్ చేయండి, అందరు లైక్ చేయండి ఒకసారి. కంపల్సరీగా రేపు మీరు అక్కడికి వస్తే, గాంధీ భవన్కి వస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. ఏదైనా జనమే. అసలు వాస్తవంగా ఇప్పటిదాకా నోటిఫికేషన్లు రాకపోవడానికి గల కారణం కూడా నిరుద్యోగులే 100%. ఎందుకంటే మేము ప్రజాగర్జన పెట్టినాం. అదే ప్రజాగర్జన ఒక 20,000 మందితోని ఇందిరా పార్క్ దగ్గర ప్రోగ్రాం పెట్టుంటే ఇప్పటి నోటిఫికేషన్లు వచ్చేది కదా. ఎవరికి వారు అదే వస్తలే పోతలే అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులమంతా ఒక ఐక్యమైన శక్తిగా మారాలా. ఐక్యమైన శక్తిగా మారితేనే ఇది సక్సెస్ అవుతుంది. 1,00,000 మంది ఏ రోజైతే మనము హైదరాబాద్లో మీటింగ్ పెట్టగలుగుతామో అన్నీ సెటిల్ అయిపోతాయి. ఒక్క నెలలోనే నార్మల్కి గో బ్యాక్ మూమెంట్ గట్టిగా పిలుపునిస్తే తెలంగాణలో ప్రతి బిడ్డకు ఉద్యోగం దొరుకుతుంది. మీకు అర్థం కావట్లేదు. నిరుద్యోగులు చాలామందికి అసలు మన శక్తి ఏందో మనకు తెలవట్లేదు. మన శక్తిని మనం నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డగా మారి ముందు తీసుకుపోయింది. ఇక్కడ ఖచ్చితంగా రేపే మనకు జీపీఓ నోటిఫికేషన్, పవర్ సెక్టర్ నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్, డిప్యూటీ సర్వేయరు, గ్రూప్ 1, 2, 3కి సంబంధించి కనీసంగా
ఒక 700 పోస్టులతోనైనా మనం ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి, లైవ్లో ఉన్న వాళ్ళంతా లైక్ చేయండి, మీ యొక్క గ్రూప్లకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మంది రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులో ఉండి ఆన్నే ఉండి లైవ్ చేసేవాడిని, కానీ మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి పోలీసులను కూర్చోబెడితే మనం చేపట్టినటువంటి ప్రోగ్రాం సక్సెస్ అనేది మళ్ళీ ఆగిపోతుంది. కాబట్టి వాళ్ళకు కనపడకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి నేను మీకు లైవ్లోకి ఈ టైంలో కూడా మీకు లైవ్లోకి వచ్చిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. మీరు కామెంట్లు పెట్టండి, కామెంట్ పెడితే నేను కామెంట్ చదువుకుంటూ లైవ్లో చేసే ప్రయత్నం చేద్దాం. రేపు ఎంతమంది వస్తున్నారు వచ్చే వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. లైవ్కి రావడం కాదు, రేపు చలో గాంధీ భవన్కి ఎంతమంది వస్తున్నారు? ఎందుకంటే నేను ఒక ప్రోగ్రామ్ని మొదలు పెడితే అయిపోయిందాకా వదిలిపెట్టాను. మీరు అందరు చూస్తూనే ఉన్నారు, నా మీద అబండాలు వేసే వాళ్ళు వేసినారు, నా జైలు పాలయ్యాను, కేసులు పెట్టించుకున్నాను. నెలలో 3 నుంచి 4 రోజులు ఖచ్చితంగా నేను సికింద్రాబాద్ కోర్టుకు పోతూ ఉన్నాను, నాంపల్లి కోర్టుకు పోతూ ఉన్నాను, సిటీ సివిల్ కోర్టుకు పోతూ ఉన్నాను, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా వంతుగా మళ్ళీ పాఠం చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే కుటుంబం నడవాలి కాబట్టి. ఏ రోజు కూడా మన అడ్మిషన్ల కోసం నేను కక్కుర్తి పడలేదు. సబ్జెక్టుని అందిస్తూ ఉన్నానే ప్రయత్నం చేస్తూనే మీకు అండగా నిలబడతాను. 100% నిలబడతాను. వెనకకు పోయే ప్రసక్తే లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ యాక్టివ్గా ఉంటేనే, నిరుద్యోగులు అనే వాళ్ళు ఐక్యంగా లేకపోతే మనం ఏమీ సాధించలేము. కాబట్టి రేపు ప్రశాంతంగానే కనబడుతుంది, వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఖచ్చితంగా. ముఖ్యంగా హైదరాబాదులో సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా రావాల్సింది ఖచ్చితంగా. అక్కడి నుంచి దొరుకుతుంది, బస్సు అయితే బస్సు, వీళ్ళైతే బైకులు ఉన్న వాళ్ళు బైకులు వేసుకొని రండి. మళ్ళీ ఎవ్వరు కూడా ఇబ్బంది ఏం పెట్టారు, మీరేం భయపడాల్సిన పని ఏం లేదు. భయపడితే జీవితం లేదు. ఒక్కసారి మీరు అట్లా బయటికి వెడితే కూడా మీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. రేపు అదంతా మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. ఏ పోలీస్ స్టేషన్ పోయినా మనం నిలబడి మాట్లాడగలుగుతాం. ఎస్ఐతోని, సిఐలతోని, డిఎస్పీలతో మాట్లాడేంక దమ్ము రావాలంటే మీరు బయటికి వెళ్ళాల్సిందే. లేదంటే ఎప్పుడు జీవితంలో ఏదో చిన్న పొరపాటు, ఏదైనా చిన్న జరగానే మొత్తం ఆగమయ్యే పరిస్థితి కూడా మీకు వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి జీవితంలో ఉద్యమాలు కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలలో పాల్గొన్నప్పుడే నీకు తెలియని ఒక చైతన్యం వస్తుంది. ఇవాళ నేను గత 10-15 ఏళ్ళు కొట్లాడుతున్నా. ఇప్పుడు నాకు ఏమైనా భయం ఉంటుంది ఆ జీవితం అంటే? ఏమీ భయం ఉండదు. రేపు చనిపోతా అన్నా కూడా భయం లేకుండా ఉండగలిగే శక్తి నాకున్నది. ఎందుకంటే మనం తిరిగినటువంటి విధానం అట్లా. ఒక జర్నలిస్టుగా, ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన విద్యార్థిగా, పైగా గత 3-4 సంవత్సరాలుగా కొట్లాడుతున్న కారణంగా ఎన్ని కేసులు పెట్టారో మీ అందరికీ తెలుసు. కాబట్టి మీలో ధైర్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ చేసిన ప్రతి పని, మీరు స్టూడెంట్ జీవితంలో చేసిన ప్రతి పని తర్వాత జీవితకాలంలో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి తక్షణమే మనకు 6,000 ఉద్యోగాలు జీపీఓని సాధించుకుంటాం. నాకు 100% నమ్మకం ఉంది, నోటిఫికేషన్ సాధించుకుంటామని. రెండవది, పవర్ సెక్టర్లో 5,305 ఉద్యోగాలు ఉన్నాయి, అది కూడా సాధించుకుంటాం. రేపు పవర్ సెక్టర్ వాళ్ళు ఎంతమంది ఎక్కువ వస్తే అంత మీ సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంది, తొందర రావడానికి అవకాశం ఉంది. అవసరమైతే దీన్ని అయిపోయినాక కూడా జిల్లాల వ్యాప్తంగా మీరు కనుక సపోర్ట్గా నిలబడితే అంగర్ స్ట్రైక్ కూడా స్టార్ట్ చేద్దాం. వచ్చిందాకా ఈసారి దీక్ష విరమించకుండా, నోటిఫికేషన్ ఇచ్చిందాకా దీక్ష విరమించకుండా ఖచ్చితంగా మనం దానికోసం కొట్లాడే ఒక ప్రయత్నం చేస్తాం. అవసరమైతే టీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడి చేసి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తంగానైతే ఉద్యోగాలు సాధించిన దాకా ఆగస్టు 31లోగా డెడ్ లైన్ పెట్టుకొని నోటిఫికేషన్ ఎట్లా రావో చూసి ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి డిఎస్సి, మెగా డిఎస్సి కోసం కొట్లాడాలా, గ్రూప్స్ ఉద్యోగాల కోసం కొట్లాడాలి, పోలీసు రిక్రూట్మెంట్ కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకా మీరు పబ్లిక్ లైబ్రరీస్ నోటిఫికేషన్ సార్, అవును, పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ కూడా మీకు దాంట్లో నేను చేసినటువంటి పోస్ట్లో కూడా మీకు క్లియర్గా పెట్టాం. అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్కు చేరుతోంది. లైక్ చేయాలి, అందరు లైక్ చేయాలి. కామెంట్స్ పెట్టండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెట్టండి. మీరు ఏ డిమాండ్ చేస్తున్నారు? దీంట్లో లైవ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది రేపు
గాంధీ భవన్కి రావడానికి అవకాశం ఉందో ఒకసారి చెప్పండి, మెసేజ్ చేయండి. జీపీఓ ఎలక్షన్స్ ముందే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. జీపీఓ అయితే రెడీగా ఉంది. జీపీఓకి అన్ని ఆటంకాలు లేవు. దీని కూడా పవర్ సెక్టర్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 165 ఎస్ఐపిసి 165 చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. పాసిబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడదాం. పవర్ సెక్టర్ అయితే అన్ని టోటల్గా ఉన్నది. పవర్ సెక్టర్ జీపీఓ అయితే ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. గట్టిగా ఫైట్ చేస్తే సాధ్యమైతే కూడా చెప్పొచ్చు. గురుకుల డౌన్ మెరిట్ లిస్టు అన్నిసార్లు ప్రతి వేదికల మీద మీ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ మీద మాట్లాడినాం. జనం పోగైతే ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యం కాదు అనే ఒక పదమే రాదు తెలుసా. మనము జనము ఎక్కడ పోయినా ఇప్పుడు మెరిట్ లిస్ట్ కోసం కొట్లాడేట్లు కొంతమంది ఉంటారు. ఒకరికొకరు సపోర్ట్ చేసేటటువంటి ఇది లేదు. మన విద్యార్థులము ఒక కమ్యూనిటీగా ఉండాలి, ఖచ్చితంగా కమ్యూనిటీ ఉండాలి. ఇలా స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి వ్యవస్థ ప్రయోజనం కోసం కొట్లాడితే నీకు దొరికే సంతృప్తి ఉంటుంది. వ్యవస్థ బాగు కోసం కూడా మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. 8 ఆగస్టులో ఖచ్చితంగా ఆగస్టు 31లోగా మనం సాధించుకోవాల్సిందే. రేపటి సక్సెస్ మీద నాకు ఉత్సాహాన్ని కనుక కల్పిస్తే రేపు నేను మరికొంత ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి రోడ్డు మీద నిలబడాలంటే అంత కష్టమవుతుంది. కానీ మనం చూపెట్టాల్సింది ఏంటంటే జనసమూహమే. విద్యార్థులలో శక్తి అంటే ఒక్కసారిగా రోడ్డెక్కి నినాదాలు చేయగలిగే దమ్ము మనకుంటే అయ్యాలొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడు ఎంతమంది ఉన్నామండి? తిరిగి కొడితే 5,000 మంది ఉన్నాం. 5,000 మంది వ్యవస్థను ఎంత ప్రభావితం చేసిందో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. రేపు కూడా ఖచ్చితంగా గాంధీ భవన్ గ్రౌండ్ మొత్తం నిండాలి. మనం గాంధీ భవన్ మొత్తం గ్రౌండ్ ముందున్నటువంటి గ్రౌండ్ మొత్తం మనం నింపగలిగితే 100% సక్సెస్ అయినట్టే. టోటల్ మీడియా అక్కడ ఉంటుంది. మనకి ఇవాళ ఓన్లీ సోషల్ మీడియా ఒకటే సపోర్ట్గా వస్తుంది. రేపు జనం కనుక మీరు అక్కడ నిలబడగలిగితే మొత్తం టోటల్ మీడియా అంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ లాంటి పెద్ద పెద్ద పత్రికలు, ఎన్టీవీ, టీవీ9, టీవీ5, టోటల్ టీ న్యూస్ అన్ని రకాల మెయిన్ మీడియా మొత్తం అక్కడ రావడానికి అవకాశం ఉంది. జనం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హైదరాబాదులో ఉన్నోళ్ళు, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో కోచింగ్ పోయే వాళ్ళు, మీరు నాకు తెలిసి ఇక్కడ ఇప్పుడు లైవ్లో ఒక్కొక్క స్టడీ హాల్కి వెళ్ళి 2-3 అని ఉంటారు. కాబట్టి రేపు ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఖచ్చితంగా మెట్రో పక్కనే ఉంది, మెట్రో దిగండి. మొత్తంగా మెట్రో దిగితే చక్కగా అల్లకే వచ్చేస్తారు. బస్సులు ఉన్నాయి, ఫ్రీ బస్సులు ఉన్నాయి. అమ్మాయిలకైతే ఫ్రీ బస్సులు ఉన్నాయి. అమ్మాయిలనైతే ఎవరైతే ఏం చేయరు కదా. కానీ ఎవడో చేస్తారంటే ఇట్లనే అయితే ఎన్ని ప్రోగ్రాం పెట్టినా కూడా ఆడనే ఆగిపోతాం. జనసమూహమే మనం చేయాల్సిన అంశం ఏంటంటే జనసమూహమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గంత మాత్రం కనబడితేనే గంత ప్రభుత్వాలకే ఇదైందంటే మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం సాధిస్తామన్న నమ్మకం అయితే నాకు గ్యారంటీగా ఉంది. కాబట్టి రేపు ప్రతి స్టడీ హాల్లో ఇప్పుడు కోచింగ్ పోయే పిల్లలంతా జూనియర్లు ఉన్నారు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కూడా అందరు కనుక కదిలితే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈజీగా హైదరాబాద్లోనే 20,000 మంది ఉన్నారు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దిల్సుఖ్ నగర్లో కనుక పెడితే 20,000 మంది ఉన్నారు. 20,000 మందిలో మనం ఒక 10% 2,000 మంది ఇక్కడ వస్తే జిల్లాలకు వెళ్ళి ఇంకొక 500,000 మంది వస్తారు. కనీసం రేపు ఒక 5,000 మంది కనుక మనం ఆడ ఉండగలిగినామంటే మన సభ సక్సెస్ అయితే మరొక అడుగు ముందుకేస్తే ఆగస్టు 31లోగా ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మనం నోటిఫికేషన్ లేకపోతే మనకు లాస్ అవుతామన్న ఒక మెసేజ్ని రేపు మనం పంపగలగాలి. రేపు జనసమూహం కనుక ఎక్కువ ఉంటే ముఖ్యమంత్రి కూడా అప్పటికప్పుడు వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని అయినా మనతో చర్చలు జరపడానికి వస్తారనే ఒక సమాచారం అయితే నాకు ఉంది. రేపు ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉంటారన్న ఒక సమాచారం అయితే ఉన్నది. పోలీసుల నిర్బంధాలు కూడా ఏం లేవు, శాంతితోనే చేద్దాం. ఏం గొడవ చేయాల్సిన పని లేదు. మనం ఆడ జస్ట్ నినాదాలు మాట్లాడడం తప్ప ఏం ప్రశాంతంగా చేద్దాం. మన సిటీ సెంటర్ లైబ్రరీలో ప్రోగ్రాం సరే ఎంత మేరకు ఆడ సక్సెస్ సాధించకపోయినా సబ్జెక్ట్ అయితే ఇవ్వగలిగినాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నటువంటి ఒక మెసేజ్ని అయితే మనం పంపగలిగినామా లేదా? 100% పంపగలిగినాం. రేపు కూడా అంతకు బలంగా మెసేజ్ పంపాలి. మన సిటీ సెంటర్ లైబ్రరీలో ఒక 500 మంది వరకు ఉండొచ్చు నాకు తెలిసి. మన సిటీ సెంటర్ లైబ్రరీలో ఎవరైతే బయట కూర్చున్నారో అందరూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా రేపు ఖచ్చితంగా వస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ బలంగా ఉద్యమాలు చేసేది.
కానీ గత 4-5 సంవత్సరాలుగా బలమైన ఉద్యమాలు నిర్వహిస్తుంది ఎవరు సార్ అంటే సిటీ సెంటర్ లైబ్రరీనే. కాబట్టి రేపు అక్కడ క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే సిటీ సెంటర్ లైబ్రరీ. అలాగే ఓయూ విద్యార్థులారా, మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉస్మానియా యూనివర్సిటీకి పెద్ద పేరుంది, రాష్ట్రాన్ని సాధించింది, 69 ఉద్యమాన్ని నడిపింది, ఎన్నో చేసింది. కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా నోరు మూపెట్టి అక్కడ కూసబెట్టినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులారా, మీరు లైబ్రరీలో కూర్చుంటే ఉద్యోగాలు రావు. కాబట్టి కాకతీయ విశ్వవిద్యాలయంలో లైబ్రరీలో దాదాపు నాకు తెలిసి రోజు ఒక 1000 మంది కూర్చుంటారు, నాకు సమాచారం ఉంది. అప్పుడు వచ్చినప్పుడు కూడా 1000 మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు 1000 మంది ఉన్నారు. దయచేసి రేపు కాకతీయ విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు బస్ ఎక్కండి. 5:30-6 గంటలకు బస్ ఎక్కి చక్కగా హైదరాబాద్కి వచ్చి ఒక ప్రయత్నం చేయండి. వస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏది కూడా ఒక్క రోజులో సాధ్యం కాలేదు. 18 నెలలకు 20 నెలలుగా మనం నాన్ స్టాప్గా ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాం. విషయం అయితే సబ్జెక్టు ప్రభుత్వం దగ్గర సీరియస్గా ఉంది. కాబట్టి రేపు కనుక మనం ఒక బలంగా రేపు నిరూపించగలిగితే అది కొంచెం మరికొంత ముందు పోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏమైందంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కామెంట్ చేయాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం నిరుద్యోగులం కాబట్టి నిరుద్యోగ అంశానికి సంబంధించిన అంశాలు మనం జనానికి రీచ్ కావాలంటే ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. నాకు జీపీఓ నోటిఫికేషన్ కావాలని కామెంట్ పెట్టండి. మీరు ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, దాంతోపాటు లైక్ చేయండి. ఈ 2 చేయాలి. ఎప్పుడైనా లైవ్లో ఎప్పుడు కనపడ్డా 2 కనుక చేయగలిగితే మన రీచింగ్ ఎక్కువ అయ్యి సబ్జెక్ట్ అనేది ఎక్కువ మంది రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రేపు ఖచ్చితంగా మనం అందరం పోతూ ఉన్నాం, సక్సెస్ అవుతున్నాం. నోటిఫికేషన్ వస్తే నమ్మకంతో వాళ్ళు ఎప్పుడైనా నమ్మకమే మనల్ని ముందు తీసుకుపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు కూడా నమ్మాల్సిందే, ఎందుకంటే మనకు వేరే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు అడిగి పోదాం. ఎంతమంది వీళ్ళంటే అంతమంది, ఎక్కువ మంది మనం శాంతియుతంగా పోతున్నాం కాబట్టి పోలీసులు కూడా నిర్బంధాలు ఏం పెట్టరు. సిచ్యువేషన్ బట్టే పోలీసులు ఎవరిస్తారు కాబట్టి మనం ప్రశాంతంగానే ప్లకార్డు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మేము వాట్సాప్లలో పెట్టినాం. పెట్టకపోయినా పర్లేదు, అందరు లెటర్ రాయేస్తుంది కదా. మీది ఏ సమస్య ఉంటే ఆ సంబంధించినటువంటి లెటర్ రాసుకోండి. వీళ్ళైతే నేనైతే ఒక 4 బ్యానర్లు కూడా కొట్టించాను. రేపు బ్యానర్లు కూడా అక్కడ పట్టుకొని ఆడ నిలబడే ప్రయత్నం చేద్దాం. శాంతియుతంగానే జరుగుద్దని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆవేశాలతో సమస్య పరిష్కారం కాదు. శాంతియుతంగా నిదానంగా మాట్లాడి ఆడ పాల్గొన్న వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవమే కదా అన్న ఒక సమాచారాన్ని వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేనైతే ఈ 2 మీద ఆగస్టు 31లోగా ఖచ్చితంగా మనం గనక సీరియస్గా ఎఫర్ట్ పెడితే జీపీఓ నోటిఫికేషన్ అండ్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఈ 2 అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మిగతా అనేది మన పోరాటం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా అంటే డిఎస్సి కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, డిప్యూటీ సర్వేయర్లు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 కావచ్చు. అట్లీస్ట్ మనకు గ్రూప్ 2, 3 వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు లాస్ట్ టైం చదివారు, ఇప్పుడు కనుక నోటిఫికేషన్ లేకపోతే గ్యాప్ వస్తుంది. ఒక 1 ఇయర్ కనుక గ్యాప్ వచ్చింది అనుకో, మళ్ళీ ప్రిపరేషన్ మొదటికెళ్ళి స్టార్ట్ అవుతుంది. అది ఇంకింత బర్డన్గా మారుతుంది, చదవాలంటే కూడా కష్టమవుతుంది. అది కంటిన్యూషన్లో మన గ్రూప్ 2, 3 ఎస్ఐ కానిస్టేబుల్ చదివిన వాళ్ళందరూ దగ్గరలో 2-3 మార్కులతో పోయిన వాళ్ళందరూ రేపు కనుక జీపీఓ వస్తే 100% దాంట్లో మీ నెంబర్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపు అక్కడ కనపడే ఒక ప్రయత్నం చేయాలా. ప్రతి కూడా సాధించుకుందాం. డిప్యూటీ సర్వేయర్లు కూడా 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. డిప్యూటీ సర్వేయర్ విద్యార్థులు కూడా దాదాపు 20-30 వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. జేఎల్ఎంలు దాదాపు 4150 ఉద్యోగాల వరకు జేఎల్ఎంసే ఉన్నాయి. కాబట్టి అన్ని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అన్నీ కలిపి మనకు పోస్టులు ఉన్నాయి. మొత్తం 5365 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అవి రావడానికి అవకాశం ఉంది. అన్ని రకాలుగా అన్నీ రెడీమేడ్గా ఉన్న నోటిఫికేషన్లు. కాబట్టి జీపీఓ కానీ అది 2 కానీ ఖచ్చితంగా వస్తే ఒక నమ్మకంతోనైతే నేను ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని విన్న వాళ్ళందరూ కూడా టైం ఏంటి సార్ రేపంటే 11 గంటల వరకు ఖచ్చితంగా అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేయండి. ఎవ్వరు ఏమన్నారు. హైదరాబాద్ తెలియదా మీ అందరికీ? హైదరాబాద్ తెలుసు కదా. అక్కడ దిల్సుఖ్ నగర్లో ప్రతి స్టడీ హాల్ నుంచి ఒక్కొక్క స్టడీ హాల్ నుంచి అట్లీస్ట్ 20-30 మంది కదలండి. సిటీ సెంటర్ లెవెల్కి 500 మంది, 1000 మంది ఖచ్చితంగా అక్కడి నుంచి రావాల్సిందే. ఉస్మానియా సిటీకి రాండి.
రేపు ట్రైన్లలో వచ్చేవాళ్ళు, ముఖ్యంగా వరంగల్ నుంచి, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి, నిజామాబాదు, కరీంనగర్ లైబ్రరీలో అయితే మస్తు మంది విద్యార్థులు ఉన్నారు, చాలామంది విద్యార్థులు ఉన్నారు. దాన్ని మొబిలైజ్ చేసుకొని అందరు కూడా వచ్చే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది రేపు నిర్మల్కి వెళ్ళి కూడా వస్తామని చెప్పేసి నాకు నిన్న కాల్స్ చేయడం జరిగింది, లైవ్లో మెసేజ్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపటి ప్రోగ్రాం మనం సక్సెస్ చేసుకుంటున్నాం. రేపు మంగళవారం 11 గంటలకు గాంధీ భవన్, అకౌంటర్ సార్ అంటే నాంపల్లిలో ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అందరికీ కూడా తెలవాలన్న రూల్ కూడా ఏం లేదు. కాబట్టి నాంపల్లిలో ఉన్నటువంటి గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోదాం. ఒకవేళ సక్సెస్ కాకపోతే చెలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లేదంటే టీఆర్ఎస్ భవన్తో కూడా ఖచ్చితంగా రేపు 5-6 వేల మందితో అక్కడ నిర్బంధాలు ఉండవు. ఇది ప్రభుత్వ ఆఫీసు కాబట్టి నిర్బంధాలు ఉంటేనే భయం ఉంటుంది. అదే టీఆర్ఎస్ భవన్ అనుకో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అనుకో, నిర్బంధాలు ఏముండవు, అక్కడ కూడా అంతకంటే సక్సెస్ అవుతాయి. కాబట్టి జన సమీకరణ ద్వారా మన నోటిఫికేషన్లు ఖచ్చితంగా సాధించుకుంటామని నమ్మకం అయితే నాకు గ్యారంటీగా ఉంది. మీరు కామెంట్ చెప్పండి. కామెంట్లో పోలీసు ఈవెంట్స్, లాంగ్ జంప్ 4 మీటర్స్ తీసేయాలి 100%. దాని మీద నేను ఖచ్చితంగా ఈసారి బరాబరి కొట్లాడతా. జీవో నెంబర్ 46 లాంగ్ జంపు ఈ రెండైతే ఖచ్చితంగా తీసేయాల్సినటువంటి అంశాలే. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా రావాల్సిందే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో. ఈ మూడింటి కోసం అయితే ఖచ్చితంగా నిలబడతానని చెప్తా ఉన్నాను. మీరు ఏ జిల్లాకి వెళ్ళి చూస్తున్నారో ఆ జిల్లా పేరు మెన్షన్ చేయండి. ఎందుకంటే ఏ జిల్లాకి వెళ్ళి ఎంతమంది వస్తే రాగలుగుతున్న ఒక నమ్మకం నాకు ఉంటుంది. అక్కడ అశోక్ సార్ కోసం కాదు వచ్చేది, మీకోసం వస్తూ ఉన్నారు. మీకోసమే అశోక్ సార్ వస్తుండే, కానీ మీరు అశోక్ సార్ కోసం రావడం అనే మాటను పక్కన పెట్టండి. మీకోసమే నేను శాయశక్తుల 100% నిలబడతా. ఎందుకంటే విద్యార్థి అంశాలలో బలంగా నిలబడే వాళ్ళే కరవైపోతున్నటువంటి సందర్భం. ఇవాళ మన తీర్మానం వలన గెలిచిండు కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది. అంటే నేను ఏదో మీరు వస్తారు కాబట్టి ఎమ్మెల్సీ పోటీ చేయాలనే ఉద్దేశం కూడా అదేం కాదు. నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా నిలబడాలన్న ఆలోచనలో ఉన్నాను, కానీ ఇది కావాలి అది కావాలన్న ఉద్దేశం అలాంటి ఉద్దేశాలు కూడా ఏం లేవు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల వెంటనే ఇంకా 10 ఏళ్ళైనా బలంగా నిలబడతాను, కొట్లాడుతాను. రేపు ఆగస్టు 31లోగా మనం ఖచ్చితంగా సాధించుకుందాం. ప్రతి అంశం మీద ఏ అంశం అయినా కూడా ప్రతిరోజు రెస్పాండ్ అవుతున్నాను. సబ్జెక్టు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సమస్యల మీద కూడా ప్రతిరోజు నా యూట్యూబ్ ద్వారా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాను. పెద్దపల్లి నుంచి వస్తున్నా, కొమరంభీం జిల్లా, వికారాబాద్, తాండూరు. వికారాబాద్ విద్యార్థుల చాలా దగ్గర ఉన్నది, తాండూరు కూడా మీకు రైలు ఉన్నది. ఖచ్చితంగా ట్రైన్ టైం చూసుకొని 11 గంటల వరకు ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. నిజామాబాద్ 20 మెంబర్స్ వస్తున్నాం. ప్రైవేట్ సెక్టర్లో లోకల్, అది కూడా మనం ఇది కనుక సక్సెస్ అయితే రేపు నాకు ఒక 5,000 మందిని చూపెట్టండి, తెల్లారే మీకు నాన్ మిల్కీ గో బ్యాక్ మూమెంట్ని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే జన సమీకరణే. రేపు అట్లీస్ట్ ఒక 5,000 మందిని మనం గాంధీ భవన్ దగ్గర మనము జాయిన్ కాగలిగినాం అనుకోండి, బరాబర్ మన సమస్యలన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. 5,000 కాస్త 50,000 మంది, 50,000 కాస్త 1,00,000 మందితో హైదరాబాదులో మన గర్జించగలిగితే నాన్ ముల్కీ కాదు ఏ ఉద్యోగాలు ప్రభుత్వాలు మనం దిగవన్న కాడ దిగుతే రమ్మన్న కాడికి వస్తాయి. రేవంత్ రెడ్డి అయినా వస్తారు, కేసీఆర్ అయినా వస్తారు, ఎవరైనా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏంటంటే మనం ఎక్కడ కదలట్లేము. పుస్తకాలు పట్టుకుంటున్నాం, లైబ్రరీలో చదువుకుంటున్నాం. ఇక నోటిఫికేషన్ వస్తే అయితే లక్షలు అప్లై చేస్తారు. రేపు జీపీఓ కనుక పడితే 6,000 ఉద్యోగాలు 10 లక్షల మంది అప్లై చేస్తారు. మరి ఆడికెళ్ళి పుట్టుకోసం అర్థం కాదు. ఒక్కరు బయటికి వెళ్ళామంటే బయటికి వెళ్ళారు. కాబట్టి మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలా, నిలబడాలా, కొట్లాడాలన్న అంశానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, దాదాపు మన లైవ్కి వస్తున్నారు అంటేనే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. రేపు మంగళవారం 11 గంటలకు చలో గాంధీ భవన్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం. పార్టీ కార్యాలయానికి పోతున్నాం, అక్కడ మాట్లాడుతున్నాం, నిలదీస్తూ ఉన్నాం, ఉద్యోగాలు సాధించుకుంటున్నాం. తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ సాధించాలి. రేపు ఆగస్టు 31లోగా నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాల్సిందే. పవర్ సెక్టర్ నోటిఫికేషన్ రావాల్సిందే. డిప్యూటీ సర్వేయర్లు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. దాంతోపాటు గ్రూప్స్, డిఎస్సి, పోలీసు, ఈ 5 మీద ఖచ్చితంగా మాత్రం నిలబడడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ప్రతి నోటిఫికేషన్ మీదకు జాబ్ క్యాలెండర్లో తక్కువ పోస్టులు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే ఒక డిమాండ్ని మనము ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. మనకు కావాల్సిందల్లా రేపు మన ఫైనల్గా కావాల్సింది జన సమీకరణ. సార్ నోటిఫికేషన్ రాదు కానీ దినాలు ఒక్కరోజు ఏడలు కోసే కార్యక్రమం. అసలు నోటిఫికేషన్ వస్తాయా సార్? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎటు చౌకు
బతుకులు మధ్యలో లైఫ్ సమ్ టైమ్స్ సూసైడ్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయాలి సార్? మై ఏజ్ ఈజ్ 28. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక గోల్డెన్ పీరియడ్ వస్తుంది. ప్రతి వ్యక్తి గోల్డెన్ పీరియడ్ వస్తుంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తానో ఏదో వస్తానో జీవితాలు బాగుపడతాయి అనేది కూడా తప్పు. కాబట్టి అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎందుకంటే మనకు అమ్మా నాన్న ఎవరేం చదవాల, అక్షర జ్ఞానం లేదు, నలుగురు పిల్లల్ని కన్నారు, బడికి పంపించినారు, ఇప్పటికీ కష్టపడుతున్నారు. వాళ్ళని చూసి మనం చైతన్యం కావాలా. మనం చదువుకున్న వాళ్ళము, డిగ్రీ చదివిన వాళ్ళము సూసైడ్ చేసుకోవడం ఏందప్ప? రోడ్డు మీద ఛాయ్ దుకాణం పెట్టిన నెలకు ₹1,00,000 సంపాదించే శక్తి నీకు ఉంటుంది. కాబట్టి అలాంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా సూసైడ్ అనే పదము అది కరెక్ట్ కాదు. ఎందుకు? మనం చదువుకున్నాం కదబ్బా, నీకు బ్రెయిన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, 15 ఏళ్ళు చదివినవు, సమాజాన్ని చదివినవు, ఎన్ని చదివి గవర్నమెంట్ ఉద్యోగం కొడితేనే మనిషా? ఇలా మా తమ్ముడు ఉంటాడు, 9th క్లాస్ చదివిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ₹20 కోట్ల సంపాదించాడు. నాకంటే 4-5 ఏళ్ళు చిన్న. అది దమ్మంటే. అంతేగాని ఉద్యోగం ఒకటే అనే కాదు. అంటే ఉద్యోగాలు ఏదో సారని వాళ్ళని కొద్దిగా అనకండి. అంటే నేను సూసైడ్ అనే పదం ఉపయోగించి చెప్తున్నా, మన శక్తి మనకు తెలియదు. ఏదైనా చేయొచ్చు. ఇంటికాడ నీకు 2 ఎకరాల వ్యవసాయం ఉంటే నెలకి 50,000 సంపాదించే సత్తా కూడా మనకు ఉంటుంది. అలాంటి తెలుగు ఉపయోగించాలి. తెలుగు ఉపయోగించి బయటికి వెళ్ళాలి. కానీ అలాంటి మాటలు మాట్లాడడం ఏంది? కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, ఎండకి ఎండిండు, వానకి తడిసిండు, అన్నిటినీ నిలబడే శక్తి మనకు ఉంటుంది. కూడా అర్థం చేసుకొని ప్లీజ్ ఒక 5,000 మెంబర్స్ కనిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 5గురిని పట్టుకొచ్చి 5గురిని ప్లాన్ చేయండి. ఖచ్చితంగా 5గురిని ప్లాన్ చేస్తే అవుతాయి. ఒకళ్ళు బోధమంటూ ఇంకోళ్ళు వస్తారు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో ఈయన యువత రేపు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్న అంశాన్ని అర్థం చేసుకోండి. మన మహాగర్జనం కూడా సక్సెస్ చేసినాం, కానీ ఇంకా దానికి 4 రెట్ల జనం రావాల్సిన అవసరం ఉండే, రాలేకపోయినాం. జనరల్ ఏజ్ 46, అందరి 46 దాకా ఉంటుంది. సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, 100% ఉంది. కానీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన సిచ్యువేషన్ మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే రేపు ఖచ్చితంగా అక్కడ 1000 మంది కనబడితే అన్ని సిచ్యువేషన్లు ఒకటే రోజులో మారిపోతాయి. బరాబర్ రేవంత్ రెడ్డి మన కాడికి కాళ్ళబేరానికి వస్తాడు, నోటిఫికేషన్లు వేస్తాడు. కాబట్టి కమిటీ వేశారు. మాజీ గౌరవ ఐఏఎస్ వారితో ఇప్పట్లో చేతికి చిప్పని దసరా తర్వాతనే మళ్ళీ అన్నారు. మళ్ళీ ఒకసారి మనం బల నిరూపణ చేయండి. ఎందుకు ఇయ్యరు? గవర్నమెంట్ కంపల్సరీగా బల నిరూపణ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రేపు మనకు కావాల్సింది బల నిరూపణ. కాబట్టి శాంతియుతంగా వద్దాం, మన సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అట్లేముండదు. 2020 దాకా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇస్తారు. మనం ఫైట్ చేయాలి, బలంగా ఫైట్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. కొన్ని వాళ్ళు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలలో రేపు మనం మొదటి దఫా ఒక 10,000 20,000 మంది హైదరాబాద్లో ప్రత్యక్షమైతే అట్లీస్ట్ 50,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారంలో వచ్చిన 2 years గడిచిన ఒక్క నోటిఫికేషన్ లేదు. వీళ్ళు వచ్చి ఏం పీకుతున్నారనేది వాళ్ళకి తెలియాలా. కాబట్టి వాళ్ళని మనం పీకి చూపెట్టాలి. వాళ్ళని పీకి చూపిస్తే కానీ వాళ్ళకి అర్థమవుతలేదు. ఈడ్చి నేల కొట్టే విధంగా మనం తయారైతేనే వ్యవస్థ అనేది ఉంటుంది. అసలు దరిద్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళల్లో మనలో చైతన్యం నిస్తేజంగా మారిపోయింది. చైతన్యవంతమైన సమాజాన్ని మనం తయారు చేయలేకపోతున్నాం. మనల్ని మదన పడుతున్నాం. మనం మదన పడడం కాదు, మన 100 మందిని తయారు చేసే శక్తి మనకున్నది. కాబట్టి భయపడకుండా ముందడుగు వేద్దాం, వివిధ మార్గాలు వెతుకుందాం. హైదరాబాద్లో ప్రైవేట్ రంగం ఒకటే మన సమస్యకు పూర్తి పరిష్కారం ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగాలు సాధిస్తూనే మరోవైపు హైదరాబాద్ని మనం కబ్జా పెట్టాలి. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కబ్జా పెట్టారు, నాన్ లోకల్స్ కబ్జా పెడుతున్నారు, గుజరాతీ వాళ్ళు కబ్జా పెడుతున్నారు, రాజస్థాన్ వాడు కబ్జా పెడుతున్నాడు, బీహార్ ఒడిశా వాళ్ళు పని కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. వర్షం ఇవాళైతే ఏం లేదు వర్షము. కాబట్టి రేపు పొద్దుగాల హైదరాబాద్ ఎక్కడికి పోయినా 4 గంటలకు మించి జర్నీ ఉన్నటువంటి సందర్భం ఆడలేదు. దానికి అనుగుణంగా 11 గంటలకు వచ్చే విధంగా ఈ రాత్రి చాలామంది నిరుద్యోగులు పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏం తీసుకోరు. ఇదేదో ముట్టడిలాగా ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మనం వినతి పత్రాలు తీసుకొని పోతున్నాం కాబట్టి ఇలాంటివి ఏం చెయ్యరు. అయినా కేర్ఫుల్గా ఉండే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వివిధ మార్గాల ద్వారా రేపు హైదరాబాదుకు చేరుకోవాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడైతే ఏ విధంగా చేసిందో మన ముట్టడిలా కాకుండా శాంతియుతంగా
అంతకు డబుల్ జనంతో రేపు గాంధీ భవన్ గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయే విధంగా రావాలి. మెదక్ డిస్టిక్ హామీ మాత్రం వీరు ఇచ్చేది లేదు. టీజీపీఎస్ ముట్టడి ఎందుకు లేదు, ప్రజానాయకులు జాబ్స్ ఇస్తారా అంటే టీజీపీఎస్ ముట్టడి అంటే మనం ఒక గాంధీ భవన్ అనే ప్రోగ్రాం పెట్టాం. టీజీపీఎస్ ముట్టడి అంటే మళ్ళీ అడ్డుకోవడం జరుగుతుంది. గాంధీ భవన్ కాబట్టి ఒక ప్రజా సంస్థ కాబట్టి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అక్కడ ప్రోగ్రాం పెట్టాము. అది కాకపోతే నెక్స్ట్ మీరు అన్నట్టు ప్రభుత్వ ప్రోగ్రాం పెడదాం. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో ముట్టడి అన్న అవసరం లేదు. ఆగస్టు 31లోగా మనం సాధించుకోవాల్సిందే. రేపు 5,000 మంది వస్తాం, 5,000 కాస్త 20,000 మంది అవుతాం. బరాబరు నిలదీద్దాం, కొట్లాడుదాం, ఉద్యోగాలు సాధించుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్స్ నోటిఫికేషన్ కావాలి సార్. ఎస్, నేను ఇచ్చేదే గ్రూప్స్ కోచింగ్, కానీ మన ఆడ పెండింగ్ ఉన్నాయి. పాతవాడితో సంబంధం లేకుండా కొత్తవాడి మా ఏజ్ 45 అయిపోయింది సార్. అయినా నీ పోరాటానికి సల్యూట్. ఇప్పటి వరకు కూడా ఉద్యోగం కొట్టాలని ఒక తపనకి. పవర్ సెక్టర్ టీజీపీఎస్లో నోటిఫికేషన్ విడుదల చేసి 7 సంవత్సరాలైనా 3-4 మెంబర్స్తో చనిపోయారు. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అటు రేపు మీది పవర్ సెక్టార్లో ఉన్నటువంటి చాలామంది జేఎల్ఎం కోసం ఎదురు చూసే వాళ్ళంతా రేపు గాంధీ భవన్ దగ్గర కనపడని ఎందుకు ఏడో చూసే ప్రయత్నం చేద్దాం. అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో ఎక్కువ మంది స్టూడెంట్స్కి చేరుతుంది. గ్రూప్స్ 1, 2, 3, 4 అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి 100%. మనము బరాబరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోగానే మన యొక్క బల నిరూపణ చేయగలిగితే అన్ని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి. SIPC 165 సెంటీమీటర్స్ పాజిబిలిటీ అయితే మాట్లాడతాను. డిపార్ట్మెంట్ వాళ్ళ సమాచారం తెలుసుకొని మాట్లాడతాను. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ కాదు, నోటిఫికేషన్లు ఇవ్వాలి అంతే. డెడ్లైన్ 5 చాలు సార్, ఆగస్ట్ 35 అంటే వద్దు, నెక్స్ట్ ఇయర్ చేస్తాడు. సరే నువ్వు అన్నట్టే మనం చేద్దాం మరి ఇక, ఎందుకంటే చేసుకుంటూ పోతూనే ఉన్నాం, అన్ని పద్ధతి చేసుకుంటూ పోతున్నాం. ప్రభుత్వ జాబ్ ఇవ్వాల్సిందే సార్. SIPC హైట్ 165. తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. నిరుద్యోగులు మాట్లాడేవారు 66 కావున నిరుద్యోగులంతా ఇకనైనా మనం మేల్కోవాల్సిందే. మనకి ఏ ప్రతిపక్షాలు కూడా అవసరం లేదు. నిజంగా నిరుద్యోగులంతా ఏకమైతే ఎవడేం అవసరం, ఎవ్వడం అవసరం లేదు. కాబట్టి మనమంతా ఐకమత్యం కావాలి. నల్గొండ లైబ్రరీ వాళ్ళు ఉండేవారన్నా, నల్గొండ జిల్లా కేంద్రం లైబ్రరీ వాళ్ళు, కరీంనగర్ లైబ్రరీ ఉన్నారా, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఖచ్చితంగా ఒకరిద్దరు అక్కడ బాధ్యత తీసుకోండి. అవసరమైతే బంద్ చేసి అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. కరీంనగర్ జీపో నోటిఫికేషన్ ఇప్పుడు రాకుంటే తర్వాత ఈ పోస్టులు కూడా ఉండవు కాబట్టి జీపో అదే నేను చెప్పేది కూడా అదే. మళ్ళీ అలా కిరికిర్లు పెడతారు. ఆగస్టు 15కి జీపో నోటిఫికేషన్ ఇవ్వాలా. ఎస్, చిక్కడపల్లి లైబ్రరీ పవన్ గీత కొంచెం అక్కడ ఉన్న వాళ్ళు రేపు యాక్టివ్గా చేసుకొని అవసరమైతే ఆటోలు కట్టుకొని రండి. పెద్దపల్లి, కరీంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ మిత్రమా, ఉస్మానియా యూనివర్సిటీ, రాథోడ్, మోతీరామ్ కొంచెం రేపు మార్నింగ్ అక్కడ ఒక 10 మందితో కలుపుకొని యాక్టివ్గా చేసుకొని లైబ్రరీ 10 గంటలకు వస్తారు, 10 గంటలకి బంద్ చేసుకొని అక్కడి నుంచి 11 గంటల వరకు వచ్చే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 నోట్స్ విడుదల చేయాలా. మహబూబ్నగర్ లైబ్రరీలో చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే మనకు 2:30-3 గంటలలో వస్తారు. ఎగ్జాక్ట్లీ 7 గంటలకు బయలుదేరే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరు 10 మందికి ఫోన్ కాల్ చేసుకొని లైవ్లో ఉన్న ఒక్కొక్కరు 10 మందిని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలా. జగిత్యాల్, ఓకే, జగిత్యాలకు సంబంధించిన మన పిల్లాడు సూసైడ్ చేసుకుంటే కూడా నేను అక్కడ దాకా వచ్చాను నేను. SIPC హైట్ 165. నీ బాధ చాలా ఎక్కువ ఉంది మిత్రమా. జీపో గట్టి ట్రై చేయి. SIPC వచ్చినా రాకుండా జీపో గట్టి ట్రై చేయి, ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది. నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, జనరల్ 46 ఉంటాయి. 34 + 10 44, ఇంకో 2 years ఇస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఉంటే ఒక 5 51 దాకా ఉంటుంది. 51 దాకా ఉంటుంది. సిలబస్ కమిటీ అంటే అన్ని దేశాలు రాజ్యాంగం తీసుకుంటున్నారు. మరి భారత రాజ్యాంగం తయారు చేసినట్టు వీళ్ళు కూడా అట్టే తీసుకున్నట్టు కనబడుతుంది. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదంటే ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలే. సిలబస్ కమిటీ ఏర్పాటై 2-3 నెలలు అవుతుంది. మరి వాళ్ళకు ఎగ్గు ఏమైనా ఉన్నదా లేదో తెలియదు. ఇది అయిపోయాక, ఈ ప్రోగ్రామ్ అయిపోయాక నేను 10 మంది తీసుకొని పోయి సిలబస్ కమిటీతో కూడా కలిసి రిక్వెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తా. అవసరమైతే గట్టిగానే మాట్లాడొస్తాం, ఇబ్బంది కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి.
మనం ఒక్క కార్యక్రమం చేపట్టాక మళ్ళీ మీడియా ముందు వచ్చి లైవ్లో అందరికీ దయాకర్ కాల్ మాట్లాడడం, గొడవలు చేయడం ఎంతవరకు సమంజసం సార్? మన గాంధీ భవన్ వెళ్ళాలి, అక్కడికి ఏ పార్టీ నాయకుడు ఉన్నా ప్రభుత్వం స్పందన. ఏం గొడవలు ఏముండవు, గొడవలు లేకుండానే ప్రోగ్రామ్ చేద్దాం, గొడవలు లేకుండానే ప్రోగ్రామ్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం 100%. జీపీఓ వేయాలి, డిఎస్ వేయాలి, ఎస్ఐపిస్ వేయాలని రేపు గాంధీ భవన్కి అందరం కలిసి వెళ్తే ప్రోగ్రాం కూడా బిస్కెట్ అవుతుంది. నేను చైతన్యపురం వస్తున్నాను, అందరు రావాలి, పక్క అందరు రావాలని కోరుతా ఉన్నా స్పష్టంగా. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు 70%. అది కూడా రేపు ఒక ప్లకార్డ్ పట్టుకొని వచ్చే ప్రయత్నం చేయండి. అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్. 160 మెంబర్స్ లైవ్లో ఉన్నారు, పక్కా రావాలి. ఓకే సార్. మళ్ళొకసారి చెప్తున్నా, రేపు టైము 11 గంటలు. చలో గాంధీ భవన్. గ్రౌండ్ మొత్తం నిండుతున్నాం, నోటిఫికేషన్లు సాధించుకుంటున్నాం. తక్షణమే జీపీఓ, పవర్ సెక్టర్ ఈ రెండైతే బలంగా అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, తక్షణం ఇవ్వడానికి అవకాశం ఉంది. దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2, 3 అలాగే డిప్యూటీ సర్వేయర్ లాంటి ఉద్యోగాలు అయితే మనం బరాబరి కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మిగతాయి మాత్రం ఆ డిపార్ట్మెంట్ అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. దాన్ని మనం గట్టిగా బలంగా తీసుకుపోవాలంటే ఒకటే ఒకటి ఆయుధం, జన సమీకరణ. కాబట్టి ఒక్కొక్కరం 10 మందిగా తయారైతే, ఆ 10 మంది 100 మంది తయారైతే రేపు కనుక సక్సెస్ చేసి చూపెట్టండి. దాన్ని మరింత ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తాను సార్. మీరు మా పాలిట దేవుడు సార్. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా మిత్రమా. ప్రతి నిరుద్యోగి కూడా నేను చేసిన స్థాయిలో మీరు ఒక 10% ఆలోచన చేసినా ఈ పాటికి నోటిఫికేషన్లు ఖచ్చితంగా వచ్చాయి. కాకపోతే మనం ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాం, ఐక్యంగా కొట్లాడే పరిస్థితికి వస్తున్నాం అంటే రావట్లేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్, తాండూరు వినతి పత్రాలు ఇద్దాం సార్, బట్ ఎర్రవెల్లి వెళ్తామని మనం సీఎంకి చెప్పకూడదు, అది బెదిరించినట్టు అవుతుంది. ఎర్రవెల్లి వెళ్దాం, బట్ అక్కడ టాపిక్ వద్దు, అక్కడ ఏం పెట్టాం. మనం నోటిఫికేషన్ ఇవ్వనే కోరుతాం, నోటిఫికేషన్ల కోసం పోతున్నాం. మనం పొయ్యి వచ్చినాక కూడా రెస్పాన్స్ లేకపోతే మనం అక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఫిక్స్ చేస్తాం. ఇంకేమైనా చెప్తారా? చలో గాంధీ భవన్ ప్రోగ్రామ్ని మనం ఖచ్చితంగా బరాబరు నిలబడుతున్నాం, కొట్లాడుతున్నాం, సాధిస్తున్నాం సార్. గ్రామ్యల్స్ ఎన్నికల్లో సమస్యలు తప్ప అన్ని చిల్లర విషయాలు మాట్లాడుతున్నారు, అదే కదా మన బాధ. సిలబస్ గురించి టీజీపీఎస్ ముట్టడి చేయాలి. బుర్ర వెంకటేశ్వరకి బుర్ర లేదు, నిజంగా ఇన్ని రోజులు అయినా ఊసే లేదు. ఖచ్చితంగా ఒక వినతిపత్రం పట్టుకొని ఆ టీఎస్పీసీకి దానికి కూడా రేపు 20 తారీఖు లోపు 2 వినతిపత్రాలతో పోయి ఒక ప్రయత్నం చేసి ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆ సిలబస్ కమిటీ మీద అయితే ఎమ్మటే రేపు 15 తారీఖు తర్వాత తీసుకొని పోయే ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్షాల మద్దతు తీసుకుందాం, 100% తీసుకుందాం. మనం గట్టిగా నిలబడితే ఏ ప్రతిపక్షాలు అవసరం లేదు, అందరూ ఖచ్చితంగా రావాలి. ఉద్యోగ నోటిఫికేషన్ సాధించుకుందాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ప్రశ్నించే తత్వం లేని చోట బానిసత్వమే రాజ్యం వెళ్తుంది, అంతే కదా. ఇప్పుడు ఓఏ ఛానల్లో అద్దంకి దయాకర్ కాల్స్ రికార్డింగ్ వీడియో నిరుద్యోగ నాయకులు లైవ్లో కాల్ చేసి గొడవ చేయడం ఎందుకు సార్? మనం గాంధీ భవన్ వెళ్ళాలి, అక్కడ జరుగుతుంది, అప్పుడు ఆలోచన చేద్దాం. గొడవలు ఏమొద్దు, గొడవలు లేకుండానే ప్రోగ్రామ్ చేద్దాం. మ్యాథ్స్లో జీపీఓ పెట్టొద్దు, జీపీఓలో మ్యాథ్స్ పెట్టొద్దు, జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. పాత గ్రూప్ 2 అని అప్డేట్ సార్, అవి ఇవ్వాలి. అవి కంపల్సరీ ఇప్పటి గ్రూప్ 2 ఇవ్వాల్సిన అవసరం ఉండే. దానిపైన లేడీస్ సంబంధించి 1/3 సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కూడా కేసు పడినట్టుగా తెలిసింది. దయాకర్ బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరించేంత సినిమా ఏం లేదు, కానీ నిరుద్యోగులు బలంగా ఉంటే ఎవ్వరు బెదిరియరు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి మెయిన్గా. సివిల్ ఇంజనీర్, డిప్యూటీ సర్వేయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి మెయిన్గా. గ్రూప్స్ ప్రొలాంగ్ అవుతున్నాయి సార్. ఒకటి సుప్రీం కోర్టు గ్రూప్ 1లో కోర్టు కేసు ఉంది, గ్రూప్ 2 కేసు ఉన్నది. గ్రూప్ 2 అయిపోయినా గ్రూప్ 3 ఇవ్వాలన్న ఉద్దేశంతో అది కూడా ఆగినటువంటి సందర్భం. నల్గొండ టైగర్ కూడా వస్తున్నాను, రావాలా మరి నల్గొండకి వెళ్ళి టైగర్ ఖచ్చితంగా రావాలా. కారింగ్ క్రియేషన్స్ రావాలి మిత్రం. మహేష్ నీ వంతుగా రేపు ఒక 50 మంది పట్టుకొని రా. మంది పట్టుకొని రండి. రేపు నల్గొండ లైబ్రరీ మొత్తం ఇక్కడ ఉండాలి. నల్గొండలో ప్రతాపం ఏందో చూపించే ప్రయత్నం చేయండి. ప్రతి జిల్లాకి వెళ్ళి ఖచ్చితంగా స్వచ్ఛందంగా తరలి వస్తే ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుతుంది. క్యాన్సర్ జీవో 29, క్యాన్సర్ జీవో 46, అలాగే లాంగ్ జంప్ తగ్గియాలి, ఏజ్ పెంచాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాబోయే రోజుల్లో డిగ్రీ లెక్చర్ పోస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఓకే, దాని మీద కూడా మాట్లాడదాం. నెట్ ఆర్ సెట్ ఉంటేనే మనకు డిఎల్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ వస్తున్నాం, మందికి వస్తున్నాం సార్. 100 మంది తీసుకొని వస్తావా మిత్రమా? ఈ పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. కామెంట్లు అనేది ముఖ్యం కాదు, వాళ్ళ మాటలు కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవడో అసటోడు అరుస్తాడు, కసటోడు కరుస్తాడు. గ్రూప్ 2 మీద స్టే వికెట్ చేశారు. ఓకే, వికెట్ చేస్తారు. ఏమీ లేదు ఇప్పుడు. ఓకే, నా వంతు కృషి చేయాలి. సతీష్ యూట్యూబ్ ఛానల్. పార్టీ పెట్టాలని డబ్బులు కావాలి కదా, డబ్బులు లేకుండా పనులు ఎట్లయితాయి? వాస్తవంగా ఆలోచన కూడా ఉంది. నిరుద్యోగులం అంతా ఏకమైతే రూపాయి డబ్బులు లేకుండా కూడా మనం నిలబడి గెలవచ్చు. నా బాధ కూడా అదే. వచ్చే అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు మన యూత్ తరపున, ముఖ్యంగా నిరుద్యోగుల తరపున, ఎడ్యుకేషన్ తరపున 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండగలిగితే మనకు సంబంధించినటువంటి బాధలన్నీ కూడా పోతాయి. రేపు ప్రసన్న హరికృష్ణ కూడా రమ్మని చెప్పుదాం. గ్రూప్ 1 కోర్ట్ ఆర్డర్ రిజర్వ్లో ఉంది. ఎప్పుడు రావచ్చు? మరి రావచ్చు, ఈ 10-15 రోజుల్లో రావచ్చు. ఈ వీక్లో నోటిఫికేషన్ రావాలి సార్. రావాలంటే రేపు మనం గట్టిగా కొట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ఆర్ గుడ్ ప్రోగ్రామ్. ఏఈఏడబ్ల్ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇయర్లో వస్తుందా సార్? రావాలి మరి ఖచ్చితంగా. 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా రాకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. సీఎం అశోక్ సార్, మన ప్రజా ఉద్యమకాడికి ఉంటే చాలు. సీఎంలు, బిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం అవసరం లేదు. ఒక ప్రజా ఉద్యమకారుడుగానే కొట్లాడుతాను. నాట్ ఓన్లీ విద్యార్థుల సమస్యే కాదు, ముందు అన్ని సమస్యలపైన నిలబడతాను, బరాబరి కొట్లాడతానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. జేఎల్ఎం పోస్టులు ఇవ్వాలి. 7 ఏళ్ళు అవుతుంది 100%. ఇతర నిరుద్యోగ చేసి సపోర్ట్ ఇవ్వట్లేదు సార్. నిద్రపోతున్నారా? మీ కష్టం కనిపించలేదా వాళ్ళకి? రావాలని ఉంటుంది కానీ అందరి మద్దతు కుటుంబాలే కదా. కొందరు డబ్బులు సంపాదించినా కూడా రూపాయి కూడా దానం చేసే పరిస్థితులలో లేరు. మన ఒక పెద్ద మనిషికి లాస్ట్ టైం ఒక పెద్ద మనిషికి ఫోన్ చేస్తే ఎంత దరిద్రం అంటే, ఇసొంటోళ్ళు ఈ సమాజానికి అవసరమా అన్న ఒక ఫీలింగ్ కూడా నాకు కలిగింది. ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫోన్ చేస్తే పైసలు ఇవ్వని ఒక పరిస్థితి. పోరగాళ్ళంటే నేనేం పోలేదు, పిల్లల కాడ సభ ఖర్చు అయింది సార్ అంటే వాళ్ళకి చెప్తే కూడా ఆయన డబ్బులు ఇవ్వని ఒక పరిస్థితిలో ఉన్నటువంటి దరిద్రం. అసొంటోళ్ళు ఉన్నా ఒకటే, పీకినా ఒకటే. ఈ సమాజానికి ఉపయోగపడనోడు ఏం చేసి ఏం ఉద్ధరించి ఏం లేదు, మూటలు కట్టుకొని పోయేది కూడా ఏముండదు. ఏకలవ్య లెర్నింగ్ అకాడమీ, మీరు చాలా గ్రేట్ సార్, చాలా హార్డ్ వర్క్ చేద్దాం. నా వంతు ప్రయత్నంగా అంటే ఒక్కొక్కరు ఒక రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఈ ప్రజా ఉద్యమంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒక వ్యవస్థను చేయాలన్న ఒక తపన ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తున్నా.
సార్ అందరు ఫోన్ చేయండి, ప్రసన్న హరికృష్ణ కూడా ఫోన్ చేయండి, రేపు ఖచ్చితంగా మీరు రండి సార్ అని చెప్పండి. బీసీ రిజర్వేషన్, ఒకవైపు మరోవైపు బీసీ రిజర్వేషన్లు కూడా కొట్లాడుతూనే ఉన్నా నేను. బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో నేను పాల్గొంటూనే ఉన్నాను. సీఎం సార్ వస్తున్నారనే సమాచారం ఉన్నది మనకు. డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలా? రేపు ఒక ప్లకార్డు పట్టుకొని, పెద్ద ప్లకార్డు పట్టుకొని మీ డిఎస్సి అభ్యర్థులంతా అడిగి రండి. ఇదే ప్లకార్డు పట్టుకొని రండి. అటెండర్ పోస్టుల గురించి అడగండి. 450 పోస్టులు ఉన్నాయి, హాస్పిటల్ అని మూతపడుతూ ఉన్నాయి 100%. గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ జాబ్ రాలేదు 3000 మందికి. అసలు వర్షమ్మట అవి డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసి ఉంటే కనీసంగా 10,000 కుటుంబాలు బాగుపడేవి. ఈ దరిద్రం ఉండవాడుకులకు ఎవ్వడికి సోయి లేదు, ఏం లేదు. సరే, ఫైనల్గా నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, రేపు 11 గంటలకి చలో గాంధీ భవన్ ప్రోగ్రాం ఉంది. ప్రతి ఒక్కరూ తల్లి రావాలా. లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని పట్టుకొని వచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కోసం ముట్టడి రోజు ఎంతమంది వచ్చారో దానికి మించి శాంతియుతంగా, ప్రశాంతంగా వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పెద్దలతో ఉన్నట్టు మాట్లాడి మన హక్కులను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. రేపు 11 గంటలకు ప్రోగ్రాం. ఆ టైం చెప్పడం కోసం మీకు ఇప్పుడు లైవ్లోకి వచ్చాను. అక్కడ దిల్షుక్నగర్లో ప్రతి లైబ్రరీలో ఉన్నటువంటి వాళ్ళు మొబిలైజ్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. సిటీ సెంటర్ లైబ్రరీ మొత్తం కదలాలి, ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కదలాలి. కాబట్టి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మీరు మీ వాట్సాప్లలో కాసేపు ఇప్పుడు అయిపోయినాక, లైవ్ అయిపోయినాక ఒక 10 నిమిషాలు ప్రతి వాట్సాప్లో డిస్కషన్ పెట్టండి. నేను వస్తున్నా మీరు వస్తున్నారా, నేను వస్తున్నా మీరు వస్తున్నారా అని చెప్పేసి ప్రతి వాట్సాప్ గ్రూప్లో 4-5 కనుక సీరియస్గా మీరు ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు కనుక మీరు యాక్టివ్ అయితే అందరు కూడా యాక్టివ్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఎమ్మటే తక్షణమే వాట్సాప్ గ్రూప్లలో చర్చ పెట్టండి. నేను వస్తున్నా మీరు వస్తున్నారు, నేను పలానా జిల్లాకి వెళ్ళి వస్తున్నా, మీరు ఏ జిల్లాకి వెళ్ళి వస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి గ్రూపులు చాలా ఉన్నాయి. ఆ జిల్లా గ్రూపులలో కూడా మీరు ఇప్పుడు ఒక మెసేజ్లు ఫార్వర్డ్ చేసి దాన్ని ముందు తీసుకుపోతారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఖచ్చితంగా 11 గంటలకి ప్రతి విద్యార్థి చలో గాంధీ భవన్, మెట్రో, బస్సు, బైకు, ఊబరు, ర్యాపిడ్ బుక్ చేసుకొని మనం అక్కడికి వస్తున్నాం, నిలబడుతున్నాం, మాట్లాడుతున్నాం. సమస్యల జెండాని ప్రభుత్వం కాడ తీసుకుపోతున్నాం. వినకపోతే తర్వాత పరిణామాలు కూడా ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేపు ఆడికి వచ్చినాక మరో ప్రణాళిక కూడా రూపొందించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నిలబడదాం, కొట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్కి సంబంధించినటువంటి కాన్సెప్టు. కాబట్టి రేపు అందరం అక్కడ గాంధీ భవన్ దగ్గర కలుసుకుందామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. రేపు 11 గంటలకు అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అవకాశం లేదు, పోలీసులు ఏమనరు, అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం శాంతియుతంగా పోతున్నాం తప్ప ఒకటి కాదు.